హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సుప్రియా లాక్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే వంట వీడియోలు పెట్టక 3-4 డేస్ అయిపోయింది కదండి. కొంచెం నాకు వేరే వర్క్ ఉంటే పెట్టలేదు, అందుకే ఈరోజైతే ఇంట్లో ఉన్నాను, అందుకని పెట్టానండి. మార్నింగ్ అయితే నేను ఇడ్లీ పిండితోని వేరే పిండి ఐటమ్స్ కలిపి మీకు ఊతప్ప ఎలా చేశానో చూపిస్తానండి, చాలా బాగుంటుంది. ఆఫ్టర్నూన్కి అయితే అరటికాయ ఫ్రై, ఆకుకూర పప్పు వేసానండి. దానికి ఏమేమి కావాలో మీకు చెప్తానండి. ఈరోజైతే కొంచెం రిలాక్స్ ఉంది, వర్క్ కొంచెం లేదనమాట. మొన్న కొంచెం బయటికి పోయే పని ఉండే, అందుకని కొంచెం లేట్ అయిందండి. ప్లీజ్ అండి, నాది బిగ్ వీడియోస్ ఇలాగే చూసి ఎంకరేజ్ చేయండి. మీరు బాగా చూసి లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడైతే నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ చేసి పెట్టాలని ఇంట్రెస్ట్ ఉంటుందండి. ఎవరు చూడలేదనుకో మనకి ఇంట్రెస్ట్ ఉంది కదండి చేయాలని. ఇంకా మీ సైడు మీరు ఎటువంటి వెరైటీస్ చేసుకుంటారో అది కూడా కామెంట్ చేయండి. ఒకవేళ రాయలసీమ టైపు మీకు ఏదైనా కావాలి మోడల్ అంటే నాకు మెసేజ్ చేయండి, ఆ మోడల్ నేను చేసి చూపిస్తాను. దానికి వంకాయలు కూడా కాల్చుకోనామండి. చూడండి, మామూలు రెడ్ పప్పుకి గ్రీన్ పప్పుకి దేనికైనా సరే అండి అట్లా ఒక సైడ్ డిష్గా వంకాయ ఉంటే బాగుంటుందండి. ఇప్పుడు వడియాలు అప్పడాలు అవి కాకుండా ఒక్కొక్కసారి వంకాయలు ఉంటే వంకాయలు కూడా కాల్చుకుంటామండి మేము. అదేం లేదండి, ఒక పుచ్చులు లేకుండా చూసి కాల్చుకోవాలి పొయ్యి మీద. ఒకసారి మీరు ఎలాగ కాల్చుకుంటారో ఒకసారి చూడండి. మీరు కూడా ఒకసారి ఇట్లా ట్రై చేయండి. మీకు ఇలా వంకాయలు కాల్చుకొని తినడం అలవాటు లేకపోతే చాలా చాలా బాగుంటుందండి. సాంబార్కైనా బాగుంటుంది, అది రైస్కైనా బాగుంటుంది. అదేం పని కాదు కదండి, మనం ఒక సైడ్ వంట చేసేటప్పుడు ఒక సైడ్ కాల్చుకోవచ్చు. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి. చూడండి, ఇప్పుడైతే నేను ఊతప్పకి కావాల్సిన కారం పొడి మిక్సీ పట్టుకుంటున్నానండి. దానికి ఒట్టి కొబ్బరి, కారం, వెల్లుల్లిపాయలు, జీలకర్ర వేసి మిక్సీ పట్టానండి. తర్వాత దానికి పిండిలో కలపడానికి ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు అన్నీ ఇలా చిన్న చిన్న పీసెస్ తరిగి పెట్టుకోవాలండి. మనకు ఆనియన్స్ అవి ఎన్ని కావాలంటే అన్నీ. పచ్చిమిర్చి కూడా ఒకవేళ చిన్నపిల్లలు ఉంటే వేసుకోవద్దండి, తినగలము ఇష్టం ఉంది అంటే గిన మీరు తరుక్కోవచ్చండి. నేనైతే కొన్ని తరిగాను అన్నీ. తర్వాత సోడా పొడి కూడా కావాలండి, దానికి వంట సోడా కొంచెము పిండిలో కొంచెం యాడ్ చేయాలి కదండి, ఇడ్లీ పిండిలో. సోడా పొడి వేయకపోతే పొంగవండి, గట్టిగా వస్తాయి. చూడండి, ఇప్పుడైతే నేను నిన్న మిగిలిన ఇడ్లీ పిండిలో కొంచెం గోధుమ పిండి యాడ్ చేసినానండి. ఒకవేళ మీ దగ్గర గోధుమ పిండి లేకపోతే బియ్యం పిండి అయినా, రాగి పిండి అయినా, సద్ద పిండి అయినా ఏదైనా కలుపుకోవచ్చండి. నేనైతే ఎక్కువ గోధుమ పిండి వేస్తానండి. ఒకవేళ గోధుమ పిండి అవైలబుల్ లేకపోతే బియ్యం పిండి అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు అన్నీ మనం కలిపిన పిండిలో తరిగినవి ఉప్పలన్నీ వేసేయాలండి. ఆనియన్స్, పచ్చిమిర్చి అవన్నీ వేయాలి. తర్వాత ఫస్ట్ పెన్నం పెట్టి ఆయిల్ రాసి కొంచెం ఒక స్పూన్ ఫస్ట్ వేసి తీసేయాలండి. పెన్నంకి ఫస్ట్ డైరెక్ట్ చేసినట్టు తినకూడదు అంటారు కదా, కొంచెం ఒకటి పెన్నంకి ఇట్లా దిష్టి తగలకుండా అట్లా అంటారు కదండి, వంటకి అట్లా కొంచెం వదిలేయాలి అంటారు కదా, అందుకే ఒక చిన్నది వేసి తీసేసానండి. పెన్నం కూడా బాగా రోస్ట్ అయిందా లేదా, బాగా కాగిందా లేదా అని మనకు అర్థమైపోతుంది కదండి వేసినప్పుడు. మళ్ళీ ఆయిల్ పోయాలండి, దానికి కొంచెం బాగా కాగాలండి పెన్నము. కాగిన తర్వాత చూడండి, ఒక 2-3 గంటలు వేసానండి పిండి ఒకటేసారి. పల్చగా వేయకూడదండి, ఇది మందమే వేసుకోవాలి. మీ దగ్గర ఇడ్లీ పిండి కొంచెం మిగిలింది అనుకోండి ముందు రోజుది, అది బయటనే పెట్టేసుకోండి, ఫ్రిడ్జ్లో పెట్టొద్దండి. ఫ్రిడ్జ్లో పెడితే పుల్లగా కాదు కదండి, దీనికి ఏమంటే పుల్లగా ఉంటేనే బాగుంటుంది టేస్ట్. మీకు ఒక చిన్న
చిన్న కప్పుకు మిగిలిన చాలు ఇడ్లీ పిండి. మరుసటి రోజు మీ ఇంట్లో అందరికీ సరిపోయేటట్లు మీరు చేసేసుకోవచ్చు టిఫిన్. ఎందుకంటే దాంట్లో గోధుమ పిండి యాడ్ చేస్తాం కదండి, అందుకని కంపల్సరీ ఏదో ఒక పిండి యాడ్ చేయాలండి. లేకపోతే గిన ఊతప్పలు రావు సరిగా, ఎందుకంటే బైండింగ్ లాగా ఉంటుంది కదండి. ఇడ్లీ పిండి కొంచెం రవ్వ రవ్వ ఉంటుంది కదా, అందుకని మనకి రావు. ఇప్పుడు నేను గోధుమ పిండి వేసినందుకు చాలా బాగా వస్తాయండి అవి. మందమే వేసుకోవాలి. హోటల్స్ వాళ్ళు కూడా ఇట్లా చేస్తారండి, బాగుంటుంది. మనకి ఇష్టం ఉంటే కాజు కూడా వేసుకోవచ్చు దానికి. చూడండి, ఇంకా వేస్తున్నప్పుడే బాగా సైడ్కి బాగా కాలినది, రోస్ట్ అయినది బాగా కనిపిస్తుంది చూడండి. చూడండి, ఒక చేత వీడియో తీస్తున్నా, ఒక చేత అయినా కూడా ఎంత బాగా తీయడానికి వస్తుందో, అస్సలు అతుక్కోకుండా పెన్నంకి. నేను నాన్ స్టిక్ వాడాను కదండి, అయినా కూడా ఐరన్ అయినా కూడా చూడండి అస్సలు అతుక్కోలేదు. ఇప్పుడు నాన్ స్టిక్ వాడే వాళ్ళకైతే ఇంకా అసలు అతుక్కోదు. నేను వాడనని చెప్పా కదండి నాన్ స్టిక్. చూడండి, ఐరన్ అయినా కూడా కొంచెం కూడా అతుక్కోకుండా వచ్చింది నీట్గా. వంట సోడా కూడా కొంచెం వేయండి మర్చిపోకుండా, చూపించినా కదా నేను, ఒక చిటికెడు వేయండి. చూడండి, ఫస్ట్ తినగడ ఎంత బాగా వచ్చిందో. మీ దగ్గర ఇడ్లీ పిండి ఉంటే చాలండి, మరుసటి రోజు టిఫిన్కి మీరు పొద్దున్నే ఏం ఎత్తుకోవాల్సిన పని ఉండదు. ఇంకా మీకు ఎంత కావాలనో అంతమందికి కావాల్సినంత బియ్యం పిండి అయినా జొన్న పిండి అయినా కలుపుకోవచ్చండి, మీ ఇష్టము. గోధుమ పిండి, రాగి పిండి, 2-3 రకాల పిండిలైనా కలుపుకోవచ్చు. కొంచెం గోధుమ పిండి, కొంచెం బియ్యం పిండి అయినా కలుపుకోవచ్చు. మనకి బాగా క్రిస్పీగా రావాలా అంటే గిన బియ్యం పిండి కలుపుకోండి. ఓన్లీ బియ్యం పిండి కలిపితే మరీ ఎక్కువ క్రిస్పీ అయిపోతుంది, అంటే కొంచెం గోధుమ పిండి, కొంచెం బియ్యం పిండి కలుపుకోండి, అప్పుడు కూడా బాగా వస్తాయండి. ఈసారి నెక్స్ట్ టైం మీ ఇంట్లో ఎప్పుడైనా ఇడ్లీ చేసినప్పుడు మరుసటి రోజు ఇలా చేయండి, మరి చాలా ఈజీగా అయిపోతుంది మనకి టిఫిన్. ఇప్పుడైతే ఇంకొకటి వేసాను చూడండి. ఈరోజు కొంచెం హెడ్ఏక్గా ఉంటే ఇంకా నేను కొత్తిమీర, కరివేపాకు అన్నీ దాంట్లోనే కలిపేసానండి. లేకుంటే పైన గార్నిష్ లాగా వేసుకోవచ్చు, కాజు, కొత్తిమీర, కరివేపాకు అన్నీ. ఈరోజైతే ఇంకా మొత్తం అన్ని పిండిలోనే కలిపేసానండి. ఫస్ట్ మీకు తరిగినప్పుడు చూపించాను కదా, కొత్తిమీర, కరివేపాకు, ఆనియన్స్, పచ్చిమిర్చి అవన్నీ. ఒకవేళ పిల్లలు తినరనుకుంటే పచ్చిమిర్చి ముక్కలు వేయొద్దండి. పిల్లలు తినరనుకుంటే, తింటారనుకుంటే వేసుకోండి, మీ ఇష్టం. లాస్ట్కి అయితే మళ్ళీ కారపొడి యాడ్ చేస్తాం కదా, కావాలంటే అసలు మీరు పచ్చిమిర్చి స్కిప్ చేసి డైరెక్ట్ ఆ కారపొడి వేసుకోవచ్చు. ఇలా వేసిన తర్వాత నేను పైన కారపొడి వేస్తాను, మీకు చూపిస్తాను చూడండి. చూడండి ఎంత బాగా వస్తున్నాయో. కొంచెం మందం వేసుకోవాలి కాబట్టి ఇవి ఒక్కొక్కరు ఒక 2 తింటే చాలండి, కడుపు నిండిపోతుంది. మనకు కూడా టిఫిన్ చేయడానికి ఎక్కువసేపు టైం స్పెండ్ చేయాల్సిన పని ఉండదు కిచెన్లో. చూడండి, కారపొడి ఇందాక చూపించాను కదా మిక్సీ పట్టినది, కారము, ఉప్పు, జీలకర్ర, కొబ్బరి తురుము వేసానండి. దాంట్లో మనం ఏదైనా ఇడ్లీకి ముందు రోజు కారపొడి చేసుకుంటే అది కూడా వేసుకోవచ్చండి దీని మీద. మీకు ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. మామూలు పప్పుల పొడి అట్లా అంటారు కదండి, అది కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టము. నేనైతే ఎక్కువ ఇదే వేస్తానండి, ఎల్లిపాయ కారం అంటారు కదా రాయలసీమ దగ్గర, మాకు అదే అలవాటు అనమాట. చాలా బాగుంటుందండి, దానికి పుల్ల పుల్లగా ఉంటుంది కదా. బేసిక్గా మాకు పుల్ల పుల్లగా ఉంటే ఇష్టం అనమాట. చింతకాయ పచ్చడి, చింత చిగురు, అసలు ఇది పులవలేదనుకోండి పిండి, అసలు ఏం బాగుండవండి. ఇడ్లీ పిండి బాగా పులసాలి. మీరు మర్చిపోయి ఫ్రిడ్జ్లో పెట్టేసినారనుకో ఇడ్లీ పిండి, ఇంకా ఊతప్పకు పనికిరాదు, ఇంకా ఏం బాగుండదు. ఇంకా మరుసటి రోజు కూడా మళ్ళీ ఇడ్లీ చేసుకోవాల్సిందే. మీరు ఊతప్ప చేసుకోవాలంటే కంపల్సరీ మీరు బయట పెట్టుకోండి మర్చిపోకుండా ఇడ్లీ పిండి. అప్పుడైతేనే మనం పొద్దున్న మళ్ళీ వేరే పిండి దాంట్లో యాడ్ చేసి ఊతప్పలు వేసుకోవడానికి బాగుంటుంది. పులుపు లేకుండా అట్లే డైరెక్ట్ ఇడ్లీ పిండి వేస్తే అసలు టేస్ట్ ఉండదండి. బాగా గుర్తుపెట్టుకోండి, బాగా పులసాలి పిండి మాత్రం.
ఎంత పుల్లగా అయితే అంత టేస్ట్ ఉంటాయి. నేనైతే ఇడ్లీ చేసినప్పుడు కంపల్సరీ 2 డేస్కి వేస్తానండి పిండి. దానికేమో ఎక్కువ అవసరం లేదు కదండి, కొంచెం మిగిలితే చాలు. ఒక చిన్న కప్పుకి పిండి మిగిలితే ఇంకా మరుసటి రోజు మనం ఎంతమందికైనా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. ముందు రోజు ఇడ్లీ చేసినప్పుడు ఎక్కువ పని ఉంటుంది కదండి, ఇడ్లీ చేస్తే ఆ ప్లేట్లు అవన్నీ, అందుకని మరుసటి రోజు ఇంకా ఈజీగా ఉంటుందండి మనకి. ఒకవేళ మీకు మరుసటి రోజే మళ్ళీ ఇడ్లీ పిండితో తినబుద్ధి కాకుంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఇంకొక రోజు డే బై డే తర్వాత కూడా చేసుకోవచ్చండి. ఇది చేసుకోవాలనుకున్న ముందు రోజు మాత్రం బయట పెట్టుకోండి చాలు. ఊతప్ప పిండి మరుసటి రోజే చేసుకోవాల్సిన అవసరం లేదు. చూడండి ఎంత బాగా వచ్చిందో. చూడండి ఇప్పుడు ఒక పీస్ తించి చూపిస్తాను, చూడండి ఎంత బాగా వచ్చిందో. చూడండి అంత మందం వేసుకోవాలి. తర్వాత ఆఫ్టర్నూన్కి అయితే మేము అరటికాయ ఫ్రై చేశానండి. ఈ అరటికాయ ముక్కలు ఉప్పు నీళ్ళలో వేసుకోవాలండి. చూడండి ఇలా చిన్న చిన్న పీసెస్ తరుక్కోవాలి. చూడండి చెయ్యి ఊరికి నల్లగా అయిపోతుంది. తరుగుతున్నప్పుడే చెయ్యి అంతా నల్లగా అయిపోయింది చూడండి. ఇంకా ఉప్పు వేసుకోకుంటే ఇంకా ఎక్కువ బ్లాక్ అవుతుందండి. వంకాయలకి అరటికాయలకి కంపల్సరీ వాటర్లో ఉప్పు వేసుకుంటే కొంచెం మేలు అనమాట. చూడండి తరుగుతున్నప్పుడే 2 అరటికాయలు తరిగాను, అంత లోపల నా చెయ్యి అంత బ్లాక్ అయిపోయింది చూడండి. సాల్ట్ వేసినా కానీ అట్లా అయింది. ఇవైతే 4 వంకాయలు తీసుకున్నానండి. ఇంకా సైడ్కి పప్పన్నంలోకి నలుచుకోవడానికండి. వడియాలు అవి ఎప్పుడు వడియాలి అంటే బోరు కొడుతుందని ఎప్పుడైనా మంచిగా ఉంటే వంకాయలు లేతగా అట్లా నీట్గా కడుక్కొని ఏం పుచ్చు లేకుండా చూసుకోండి. కొంచెం బ్లాక్ ఉన్నా కానీ తీసుకోకుండా చూసుకొని వాడుకోండి. చూడండి అట్లా కొంచెం బ్లాక్ ఉన్నా అదేం పుచ్చు కాదండి, అందుకే చూసాను ఫస్టే. ఇంకా పైన బ్లాక్ అయింది. ఏమన్నా ఇట్లా చుక్కలాగా అట్లా ఉంటే వంకాయకి దాంట్లో పురుగులు ఉంటాయి కదండి, అప్పుడు వాడుకోవద్దండి. బాగా నీట్గా ఇట్లా మొత్తం బాగున్నప్పుడే చూసి కాల్చుకోవాలండి. మళ్ళీ మనకు కాల్చిన తర్వాత చూడడానికి రాదు కదా, ఫస్టే మొత్తం పైన చూడండి. తర్వాత అయితే అరటికాయ వేపుడికి ఆయిల్ వేసానండి ఒక సైడు. దాంట్లో తరువాత గింజలు వేసి అరటికాయ ముక్కలన్నీ వేసాను చూడండి. వెంటనే చేసుకోవాలండి అరటికాయ వేపుడు మాత్రం. వేసిన తర్వాత హాఫ్ అన్ అవర్ ముందే అట్లా తరిగి పెట్టకూడదండి, ఇంకా బ్లాక్ అయిపోతాయి. ఒక సైడ్ అయితే ఇక్కడ సైడ్ ఊకే వంకాయలు కాలుస్తున్నానండి, చెప్పాను కదా సైడ్గా నలుచుకోవడానికని. ఇక్కడైతే ఆకుకూర పప్పు చేస్తున్నానండి. ఈ పప్పులో తోటకూర, టమాటాలు, ఉప్పు, పసుపు వేసి పెట్టానండి కుక్కర్లో పెట్టేటప్పుడు. కొంచెం గోంగూర కూడా ఉండేయండి, కొంచెం ఉంటే ఇంకా దాంట్లోనే వేసాను. అది కూడా గోంగూరకి కొంచెం తడి తగిలిన ఏమైనా ఫ్రిడ్జ్లో పెట్టినా చెడిపోతుంది కదండి, అంత చెడిపోయిందనమాట. కొంచెం తడి తగిలిందేమో, వాళ్ళు ఇచ్చినప్పుడే కొంచెం తడి ఉన్నా కానీ ఒక్కొక్కసారి చెడిపోతుంది. ఇంకా అందుకే యాక్చువల్లీ గోంగూర పప్పు చేద్దాం అనుకున్నా, ఇంకా తోటకూర అంతా చెడిపోయింది. అందుకే తోటకూర కాదండి గోంగూర చెడిపోయింది, అందుకే తోటకూర పప్పు చేశాను. ఆకుకూరలు ఉంటే మాత్రం నేను కంపల్సరీ ఆకుకూర వేస్తానండి పప్పులో. నేను కూడా వేసాను ఒక చిన్న పీసు పప్పులో. చూడండి అవి ఒక సైడ్ కాలే లోపల ఇది కూడా అయిపోయింది ఫ్రై చేసేది. ఆ ఫ్రైకి అయితే కారపొడి ఇందాక ఊతప్పకి వేసాను కదండి మార్నింగ్, ఆ కారమే మిగిలిందండి. ఇంకా అన్నిటికీ అదే వేస్తాను నేను, మాకు ఇదే ఇష్టం అనమాట. అందుకే ఆ కారపొడి దానికి వేసాను. కావాలని ఎక్స్ట్రా పట్టి పెట్టుకున్నా పొద్దున్నే, ఆఫ్టర్నూన్ ఏదైనా ఫ్రై చేస్తే వేయచ్చని ఎక్స్ట్రా పట్టుకున్నాను, అదే వేసేసాను. పప్పుకైతే తర్వాత పెట్టేసాను ఒక సైడ్ పప్పు ఒక సైడ్ వేపుడు చేసేసానండి.
చూడండి ఇప్పుడైతే మీకు క్యారెట్కాయ ఫ్రై ఒకసారి కలుపుకొని చూపిస్తాను. చాలా బాగా వచ్చిందండి క్రిస్పీగా. మామూలు ఇవే చిప్స్ లాగా తరుక్కొని రౌండ్గా స్నాక్స్ లాగా కూడా తినొచ్చండి. అరటికాయ మామూలు అమ్ముతారు కదండి బయట అరటికాయ చిప్స్ అని, ఇట్లే అండి. ఇంకా అవి కూడా తరిగేసి రౌండ్గా తరగాలన్నమాట. ఇట్లా తరగకుండా దాంట్లో కొంచెం మసాలా పొడి వేసుకుంటే డైరెక్ట్ మనం స్నాక్స్ లాగా కూడా తినొచ్చండి ఎప్పుడైనా అరటికాయలు దొరికినప్పుడు. చూడండి చూస్తేనే నోరు ఊరుతుంది కదా, ఎంత బాగుందో. చాలా బాగా క్రిస్పీగా వచ్చిందండి. ఈ వంకాయలు ఏముందండి, ఇంకా సైడ్ను పక్కన పొయ్యి ఖాళీ ఉంటే కాల్ చేశాను. దాని మీద మనం సపరేట్ టైం స్పెండ్ చేయాల్సిన పని లేదు కదా దానికోసం. మా పాప ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చిందండి. అందుకే ఫస్ట్ మళ్ళీ అరటికాయ అవి వేడిగా ఉన్నప్పుడే తినమని చెప్పాను. కొంతసేపు ఉంటే అవి మళ్ళీ మెత్తబడతాయి కదండి ఒప్పలు. వేడి మీద ఉన్నప్పుడు ఒక బాక్స్లో ఎత్తి పెట్టినా అది ఆవిరికి మెత్తగా అవుతుంది. ఈరోజైతే కొంచెం క్లైమేట్ చల్లగా ఉంది కదా, పైన ఉన్నా కానీ మళ్ళీ మెత్తగా అయిపోతుంది. అందుకే వచ్చిన వెంటనే ఫస్ట్ తినమని చెప్పాను. మళ్ళీ అంత అది క్రిస్పీనెస్ అంతా పోతే తినబుద్ధి కాదు కదండి. ఏ ఫ్రైస్ అయినా కూడా వేడివేడిగా ఉంటేనే బాగుంటుంది కదా. ఈరోజైతే ఇంకా అప్పడాలు అవన్నీ ఏం లేకుండండి, అందుకే ఇంకా వంకాయలు వేల్చాను. బాయ్ అండి.